ముందుగానే లక్షణాలు గుర్తించిన చికిత్స పొందినట్లయితే కుష్టి వ్యాధిని నిర్మూలించవచ్చని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు సిబ్బందితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో పర్యటించి గుర్తింపు ఉద్యమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పలువురిని పరీక్షించి కుష్టి వ్యాధి లక్షణాలు గుర్తించే ప్రయత్నం చేశారు. ఇవాటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని కోరారు. కొందరు మూఢ నమ్మకాలతో చికిత్స తీసుకోకుండా ఉండిపోతున్నారని, అలాంటి వారిని గుర్తించి ముందుగానే చికిత్సలు అందించినట్లయితే వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ఆశా కార్యకర్తలతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరినీ పరీక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1006 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని ఆయన వెల్లడించారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగులో గల మొద్దుబారిన మచ్చలు ఉంటే కుష్టు వ్యాధిగా అనుమానించాలని అన్నారు. ప్రజలందరూ తమ ఇంటికి వచ్చే సర్వే బృందాల సభ్యులకు సహకరించాలని కోరారు. తమకు తాముగా పరీక్షించుకుని అనుమానిత లక్షణాలుంటే బృందాలకు చూపించాలని తెలిపారు. సమాజంలో దాగి ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఈ గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేడంకి తర్వాత ఇక్కడికి వచ్చినందరికీ ఉద్యోగం జరిగింది. 2027వ సంవత్సరం కల్లా స్పర్శ ఉండదు. ముందు కూడా అనేది మనకు తెలియకుండానే లోపల పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో చాలా బహిష్కరణకు గురి అవుతున్నారు. కుష్టి వ్యాధి అనేది ఏదో శాపంతో కాదు, పూర్వజన్మల పాపాల వల్ల వస్తుందని అపనమ్మకాలతోటి ఏదైతే కుష్టి వ్యాధి గ్రస్తులను బహిష్కరిస్తూ ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ మనం ఈ కుష్టి వ్యాధిని మనం ఎర్లీగా మనం డిటెక్షన్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు అంగవైఫల్యం కాకుండా ముందేగా గుర్తిస్తే మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కుష్టి వ్యాధి గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడైతే స్పర్శ లేకుండా తెల్లగా తర్వాత రాగి కలర్లో ఉంటే దానికి మనకు కుష్టి వ్యాధిగా మనం అనుమానితులుగా గుర్తించేసి దానికి పిఎస్సిలో కానీ మన రిమ్స్ కానీ పంపించడం జరుగుతుందంటే వాళ్ళకి డాక్టర్లు క్షుణ్ణంగా పరీక్ష చేసేసి ఒకవేళ కుష్టి వ్యాధి ఉంటే లక్షణాలే ఉంటే వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ అప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తే 6 monthsలో మనకు ఎర్లీగా